అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి సీరియస్‌గా అడుగులు పడుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ జనవరి కల్లా రేపు వచ్చే జనవరికి ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్‌లోకి వచ్చాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే అక్కడ ఆహ్, కె వచ్చేస్తుంది క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది. ఆల్రెడీ కొన్ని కోర్సులు కూడా అక్కడ కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు కూడా చేసుకొస్తున్నటువంటి పరిస్థితి అక్కడున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో చేసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పెట్టుబడులకు సంబంధించి కొత్తగా మలేషియా బృందం ఒకటి ఆంధ్రప్రదేశ్‌కొచ్చింది. టూర్‌కొచ్చింది. అమరావతికొచ్చింది. అక్కడ ఐఏఎస్ అధికారుల భవనాల్ని వాటిని పరిశీలించింది. రెసిడెన్షియల్ భవనాల పురోగతిని వీటిటన్నిటి కూడా మలేషియా బృందానికి సిఆర్‌డీ కమిషనర్ కన్నబాబు వివరించారు. ఈ నెల 5 వరకు అమరావతిలో పర్యటించబోతుంది. అంటే రేపు, ఎల్లుండి వరకు పర్యటించబోతోంది. అయితే ఈ సందర్భంలోనే పెట్టుబడులు దాదాపుగా ₹1,000,00,00,000 నుంచి ₹10,000,00,00,000 దాకా పెట్టుబడులు మలేషియాకి సంబంధించినటువంటి టీం ఇక్కడ పెడుతుందన్నటువంటి పాయింట్‌ని ప్రభుత్వం అధికార పక్షం వినిపిస్తోంది.